హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను ఓసారి విశ్లేషిద్దాం. అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్, ఆ 6 త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 241 కోట్లు వెచ్చిస్తే 48,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి అవకాశం అంటూ ఓ వార్తను ప్రచురించారు. ఇచ్చిపిచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం, 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టమే ఎక్కువ, ఉభయ రాష్ట్రాల సమస్యల్ని ఒక దారికి తెస్తాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు, ఏపీలో అభివృద్ధికి అడ్డుపడే భూతాపాన్ని భూస్థాపితం చేస్తాం, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తెదేపా అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల. 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షలకు 31,382 మంది ఎంపిక అంటూ వార్తను ప్రచురించారు. $10 లక్షల వరకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా లబ్ధిదారుల విస్తరణపై కేంద్రం యోచన అంటూ ఓ వార్త. యాసంగి వడ్లతో హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసిన పౌర సరఫరాల సంస్థ. గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దండి, ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ. తర్వాత ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి, ఫార్మాసిటికల్ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కన్వీనర్ కోట బీటెక్ సీట్లు 70,307, గత ఏడాది తొలి విడత కంటే 6,000కు పైగా తక్కువ అంటూ ఒక వార్త. అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు యత్నించిన అశ్వారావుపేట ఎస్ఐ మృతి, మరణ వార్త విని గుండెపోటుతో మేనత్త కన్నుమూత, పై అధికారి సిబ్బందిపై చేసిన ఆరోపణల వీడియో వైరల్ అంటూ ఒక వార్తను ప్రచురించారు. తర్వాత 4 ఏళ్ల సర్వీస్ ఉంటే దంపతులకు స్థానచలనం, నగరంలోనే తిష్ట వేస్తామంటే కుదరదు, సాధారణ బదిలీపై ఆర్థిక శాఖ స్పష్టీకరణ. తర్వాత ప్రఖ్యాత పూరీ క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్ర ఆదివారం నేత్రపర్వంగా సాగింది. అశేష భక్త వాహినితో పాటు రథాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం లాగారు అంటూ ఫోటోగ్రాఫ్తో సహా ప్రచురించారు. నేల పొరల్లోనే గంగమ్మ. ఆశాజనకంగా లేని వర్షాలు, పైకి రాని జలాలు. జూన్ రాష్ట్ర సగటు భూగర్భ జలాల మట్టం 9.90 మీటర్లు, గత ఏడాది జూన్తో పోలిస్తే 1.23 మీటర్ల దిగువకు అంటూ ఒక వార్తను నీటి ఎద్దడికి సంబంధించింది, సాగునీటికి సంబంధించి ఎద్దడిని ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించే విధంగా ఒక కథనాన్ని ప్రచురించారు. ఇవి ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి ఈనాడు ప్రధాన వార్తలు ప్రసాద్ భారతి స్వరంతో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ షల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.